రాముడు దేవుడు, రాముడు దేవుడు, రాముడు దేవుడు. రావణుడు రాక్షసుడు, రావణుడు రాక్షసుడు, రావణుడు రాక్షసుడు. ఈ రెండు పేర్లను మీకు మూడు సార్లు ఒత్తి చెప్తా ఉన్నాను. ఎందుకంటే జ్యోతిష్యం లేదు, జాతకాలు లేదు, పంచాంగం లేదు అని నేను చెప్పడం లేదు. గుర్తుపెట్టుకోండి, నోట్ పాయింట్. నాతో ఎరుక కలిగినటువంటి నిజభక్తులు, స్నేహితులు, బంధువులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమైనా ఉందంటే, జ్యోతిష్యము ఉంది, పంచాంగము ఉంది, భవిష్యత్తులు కూడా ఉంది. కానీ రాముడు దేవుడు, రావణాసురుడు రాక్షసుడు. రాముడు మంచి పనులు చేశాడు, రావణాసురుడు చెడ్డ పనులు చేశాడు. రాముడు ఏకపత్ని భరతుడు, రావణాసురుడు శ్రీలోలుడు, చపల చిత్తుడు. పేపోరారి చిత్త తులారాశి రాక్షసగణం. అంటే రాముడు రావణుడు. రా ఏం చెప్తారు జ్యోతిష్యము. ఆ తర్వాత ఇంకా జాతకాయలు అంటారా? జాతకాయలు అంటే అర్థమైన ఇంకేదో ఒక తరహా కాయలు అని చెప్పరాదు. కానీ ఎవరు ఖచ్చితంగా అర్థమైన తల్లి గర్భంలో నుంచి అర్థమైన పిల్లాడు పిల్లది అర్థమైన తల్లి గర్భంలో నుంచి మర్మాంగంలో నుంచి భూమిని స్పర్శ చేసేటప్పుడు, ఇప్పుడైతే నువ్వు గడియారాలు ఒక తరహా నీకు ఏందేందో ఒక తరహా మిషనరీస్ ఉన్నాయి. పూర్వానికి ఏం మిషనరీస్ ఉన్నాయి, ఎవరు ఎలా చెప్పగలిగారు అంటే అబద్ధాలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే జ్యోతిష్యాన్ని గురించి నమ్మాలి అంటే అర్థమైన మీ జీవితం సంకనాకి పోయే పరిస్థితి తెచ్చుకుని అది ఒక పెద్ద బిజినెస్గా చేసుకుని అర్థమైన ప్రపంచాన్ని ఉల్టా సిద్ధాగా బురిడీ కుట్టించేటువంటి దరిద్రులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అర్థమైన అతి బుద్ధితో ఒక తర ఎన్కాష్ చేసుకునేటువంటి దరిద్రులను మీరు నమ్మితే సర్వనాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంతంతా పీటికి చెప్తా ఉన్నానంటే, శాస్త్రం ఉంది, ధర్మం ఉంది, కానీ వయోస్థితి, మనోస్థితి, కాలగతి అనేటువంటిది ఉంది. అర్థమైన దేశము, కాలము, దేహము, ధర్మము అని శాస్త్రం. దీనికి టోటల్గా సింపుల్గా ఒక మంత్రం, శ్లోకం లాంటిది చెప్తా. దేశకాల దేహధర్మ వైపరీత్య శంకయ. అక్షయ వృక్షం అనేది ఉంటుంది. అక్షయ వృక్షం అంటే అర్థమైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు తప్పించేటువంటి ఏకైక వృక్షం ఒకటి. దాన్నే వటవృక్షము అంటాం. అంటే మర్రి చెట్టు, బనానా ట్రీ అంటారు. బనానా ట్రీ అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు అంటే కృష్ణ పరమాత్ముడు ప్రళయాలు వచ్చినప్పుడు, మొత్తం ప్రపంచమంతా జలప్రళయమైనప్పుడు ఒక చిన్న ఆకు మీద గోచీ లేకుండా తన యొక్క కాలి వేలును తాను చీపుతూ ఉండేటట్టుగా, ముద్దుగా పిలిపిలి కళ్ళు మిటికరిస్తూ ఉండేటట్టుగా అర్థమైన కొన్ని బొమ్మలు ఉంటాయి. మనకు పరమ భాగవతం లోపల ఈ కథ, ఈ అంశము, ఈ చిత్రం గుర్తు చేస్తారు మనకు పూర్వీకులు, గురువులు ఇవంతా కూడా. ఎందుకు చెప్తున్నా అంటే అర్థమైన గుర్తు పెట్టుకుని గురిగా ఉంటే, అంటే నీ బుద్ధిని సక్రమమైన దారిలో నడిపించేటువంటి స్నేహితుడు, ద గుడ్ ఫ్రెండ్, గుడ్ గురువు. అంటే నీకు మంచి స్నేహితుడే నీకు గురువు. అంటే నీకు అన్ని సదుపాయాలు, ఒక తరహా సౌకర్యాలను ఇచ్చేవాడు, ప్లస్ ఆ అవకాశాన్ని చూపించేటువంటి వాడు, నీ వేలు పెట్టుకుని మంచి దారిలో నడిపించేవాడు, నీకు మంచి మార్గాన్ని, దైవభక్తిని చెప్పేవాడు. అర్థమైన ఆధ్యాత్మ చింతన, ఆది భౌతిక చింతన, పరమానంద చింతననే నీకు ఉత్తర జీవితం లోపల అలవాటు చేసేటువంటి వాడు గుడ్ ఫ్రెండ్. ఆయన గురువు, ఆయన బ్రహ్మ, ఆయన విష్ణువు, ఆయన శివుడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల దివ్యశక్తి కలిగినటువంటి ఒక ఫ్రెండు. అంటే అందరికీ ఆ ఫ్రెండ్ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. నాకు లేదు గతి అని అనుకోరాదు. ఏ పీఠాధిపతులు, ఏ మఠాధిపతులు మనకు ఫలమంత్రాక్షంతలు ఇవ్వలేదు, మనల్ని పిలవలేదు, మనల్ని గమనించలేదు, మనకు అతర ప్రత్యేకమైనటువంటి పద్ధతి లేదు అని చెప్పి, అంటే యవ్వానికి వాడు తక్కువగా అంచనా వేసుకోకూడదు. మళ్ళీ యవ్వానికి వాడు భుజం కట్టుకుని భేష్, నేను ఆ గురువు దగ్గర పర్సనల్ సెక్రటరీ, ఈ గురువు దగ్గర మేనేజరు, ఆ గురువుతో నాకు ఫ్రెండ్షిప్ ఉంది, ఈ గురువు నన్ను నిద్రలో కూడా అర్థమైన గుండెల్లో పెట్టుకుని తలుచుకుంటాడు. ఇవి అంటే రెండు పద్ధతులు చెడ్డవి. అంటే ఆ గురువుతో పరిచయం లేదు, చెడ్డది. ఆ గురువు ఎవరో మాకు తెలియదు, చెడ్డది. ఆ గురువు మాకు బాగా తెలుసు, ఆ పీఠం మాకు బాగా తెలుసు, ఆ పరంపర మాకు బాగా తెలుసు, ఇది కూడా చెడ్డదే. అసలు నేను మంచివాడు కావాలి అనేటువంటి కోరికే మహా చెడ్డది. నేను మంచి పనులు చెయ్యాలి, ఈ కోరిక చెడ్డది. నేను అన్నీ భక్తి చెయ్యాలి, ఇది చెడ్డది. నువ్వుగా ఉండేది నేర్చుకున్న నాడు మానవ కులం, మానవ జీవితం చాలా చక్కగా ఉంటుంది. మానవుడు మహాదేవుడు అయిపోవాలనేటువంటి దురుద్దేశము, దుర్మార్గతనము పెట్టుకుంటే అది చెడ్డదిగా ఉంటుంది. బహుశా మీకు అర్థమైందో కాలేదో చెప్తాను. యవ్వాని జీవితం గత జన్మంలో చేసుకునేటువంటి పాపపుణ్యాలను అనుసరించి ఈ జన్మ ఎత్తుకుంటుంది. ఏ ఇంట్లో ఏ బిడ్డ పుట్టవలసి అంటే కూడా ఖచ్చితంగా సంకల్ప సిద్ధి ఉంది. అర్థమైన పాపాలు, శాపాలు,
అప్పులు మాత్రమే బిడ్డలు. గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలు మీనింగ్ ఎవ్వడు బిడ్డలైనా, ఏ తల్లి తండ్రి ఏ ఆడామగా కలిసి ఒక బిడ్డ పుట్టిందంటే అది పాపము ప్లస్ శాపము, అది అప్పు, ఇవి మూడు కలిస్తే బిడ్డలుగా వస్తాయన్నమాట. పూర్వాజిత కర్మము, పూర్వాజిత పాపము, పూర్వాజిత రుణము బిడ్డల రూపంగా వస్తుంది. పూర్వాజిత కర్మం వ్యాధి రూపేణ పీడితం, పూర్వాజిత కర్మం పుత్ర రూపేణ పీడితం బాధితం, పూర్వాజిత కర్మం పుత్రీ రూపేణ పీడితం బాధితం. ఏ శాస్త్రంలో ఉంది మళ్ళీ జుట్టు పిక్కోబాకండి. ఖచ్చితంగా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ, రుణక్షయక్షయే యాంతే కాతత్ర పరివేదనం. అంటే రుణానుబంధ ప్రకారంగా నీకు స్నేహితులు, బంధువులు, పిల్ల పాపలు, కుటుంబము, ఆస్తి, ఐశ్వర్యము, అంతస్తు, అధికారాలు, రాజభోగాలు అన్నీ వస్తాయి. మళ్ళీ ఆ రుణం తీర్పిందంటే తుప్పుకు రాలిపోతుంది. అట్లనే పూర్వాజిత పాపాలు కర్మలన్నీ కూడా నీకు వ్యాధి రూపంగా కాలిగోరు నుంచి తలబెట్టుకోరు. నేను ఎంత హ్యాండ్సమ్గా ఉంటుంది, నాకే ఈ రోగాలు వచ్చింది, నాకే ఈ బాధలు వచ్చింది, నాకే ఈ ఆసుపత్రికి పోయే పరిస్థితి వచ్చింది, నాకే ఈ గాయాలు నొప్పులు ఆపరేషన్లు వచ్చినాయి, నాకే ఒక తరహా ఈ బాధలు, అంటే రకరకాలైనటువంటి తొందరలు ఉంటుంది. అంటే ఏ క్షణానికి ఏమైపోతుందో అది ఈశ్వర సంకల్పం. ఈశ్వరుడు కూడా పిచ్చిగా సృష్టి మీద సంకల్పాలు చేసుకుని అతను టైం అంతా వేస్ట్ చేసుకోడు. అతను ఇప్పుడు తప్పిస్తూ ఉంటాడు. అతను ఇప్పుడు ఏం తప్పిస్తాడంటే తను చేసేటువంటి సంకల్పం సక్రమంగా ఒక తరహా సృష్టిని నడవాలా అని సృష్టి చేసినాడు. ఆ సృష్టికి మళ్ళీ దానికి కావాల్సినటువంటిదంతా తయారు చేస్తాడు. ఇప్పుడు మనం అనుకునేటువంటి గవర్నమెంట్లు ఈ ప్రపంచంలో కాకుండా ఈ ప్రపంచానికి అతీతమైనటువంటిది ఇంకొక ప్రపంచంలో, ఇంకొక లోకంలో అర్థమైన భగవంతుడు తన యొక్క గవర్నమెంట్ను తప్పకుండా, మార్చకుండా, విడిపోకుండా, కొట్లాట్లు లేకుండా, అర్థమైన కుర్చీలు ఒకరినొకరు లాక్కోకుండా, ఆ తర్వాత ఎలక్షన్లు ఓట్లు లేకుండా ఆడు పర్మనెంట్గా ఉంటాడు. అది సీడీ తిరగేస్తూ ఉంటారు. అదే 4 యుగాలు, 4 వేదాలు, 4 గుణాలు, చతుష్పాద జంతువుల లోపల శక్తి పెట్టాడు. అదే గోవింద, గోమాత, గాయత్రి, గణపతి, గుణనిధి అనే అట్లా పదాలు వస్తుంది. గుణనిధి, గోమాత, గాయత్రి, గోపాల, గోవింద పంచగగారాలు ఎవడైతే బాగా మనసావాచా కర్మని తప్పిస్తాడో వానికి ప్రకృతి సిద్ధమైనటువంటి భూతభూషత్ వర్తమానాలు అవగతమవుతుంది. వేరే ఎక్కడన్నా శ్మశానాల్లో పీనికలు తోడి కూర్చున్నా, అర్థాత్ అర్ధరాత్రిలో ఏదైనా అవసరం దయ్యాలు, భూతాలు, ప్రేతాలు లాంటివి పూజలు చేసినా, భాం ఢూం డుస్ భం భం బటక్ అనేటువంటి తపస్సులు ఏమన్నా చేసినా, విచిత్రంగా వేషాలు వేసుకున్నా, జనాలను ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితులు చేసినా, మద్యమాంసాలు దేవతలకు నైవేద్యాలు పెట్టినా, మద్యమాంసాలు యజ్ఞకుండాలలో వేసినా, నేను అన్నీ చేస్తాను, నాకు మకారాలు ఎన్నో మకారాలు ఉన్నాయని తెలిస్తే నిజమైనటువంటి మహిమ కలిగినటువంటి మకార దేవత సాక్షాత్తు లలితాదేవి నిన్నే ఒక తరహా ఆవిడ ఒక నాష్టాగా అథవా ఏదన్నా ఆహారంగా భుజించేయగలదు అని చెప్పి అర్థమైన దుర్మార్గులకు హెచ్చరిక, సన్మార్గులకు ఆశీర్వాదం. హరహర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగా. అవగతమైంటుందని అర్థం చేసుకుంటా. అంటే అయి పుట్టిన దానికి అర్థమైన ముహూర్తాలు అడగడం, అయి పుట్టిన దానికి భవిష్యత్తులు అడగడం, అయి పుట్టిన దానికి జాతకాలు అడగడం, అయి పుట్టిన దానికి ప్రపంచంలో ఎక్కడా లేని కష్టమో నష్టమో మాకే అయిపోయింది అని చెప్పి ఎప్పుడు ఫీలింగ్లో బాధల్లో ఉండటం, ఎదిరింటోడు, పక్కింటోడు, పక్కూరోడు, ఎదురురోడు అర్థమైన మాకు శత్రువులు ఉన్నారని చెప్పి అనుకోవడమే చెడ్డ. లేదా అంటే నీకు నువ్వు శత్రువు. ఫస్ట్ నిన్ను నువ్వు మిత్రుడుగా, నిన్ను నువ్వు బంధువుగా, నిన్ను నువ్వు ఎరుకగలిగిన వాడిగా చేసుకో. దానికే చెప్తారు రమణ మహర్షి, హో యామై, నువ్వెవరు తెలుసుకో, నేనెవరో తెలుసుకుంటా ఉన్నట్టు. ప్రపంచంలో ఫారినర్స్ ఎంతోమంది. ఇంకోటి మన దరిద్రులు ఏం చేస్తారంటే ఈ భక్తి ప్రమత్తుల్లో అనరాదు కానీ అవధూత లక్షణాన్ని పాటించండి అంటే అర్థమైన అష్టదరిద్రాలు కలిగినటువంటి అవ్వలు దూతలుగా ఉండేటువంటి లక్షణాన్ని మీరు తీసుకుంటా ఉన్నారు. ఒక దత్తాత్రేయ స్వామి ఎట్లుంటాడు అంటే అర్థమైన మొత్తం ప్రపంచం సర్వం తానైన వాడు, అతను అవధూత దత్తాత్రేయుడు. అర్థమైన ఏ పిచ్చి ముండా కొడుకుని చూసినా అవధూత లక్షణం అని చెప్పి ఎక్కడంటే అక్కడంతా ఒక తరహా చెట్ల కింద, గుట్టల కింద అర్థమైన ఒంటికి దుడ్డికి పోయి బూతి ముడ్డి కడుక్కోకుండా ఉండేటువంటి వాళ్ళనందరినీ కూడా దత్తాత్రేయ స్వామి చేసి నెత్తిని పెట్టుకుంటారు. అనరాదు కానీ జాతి భాష లేదు, మంత్ర భాష లేదు, మహిమ లేదు, మగం లోపల అర్థమైన తేజస్సు లేదు, ఆ కండ్ల లోపల చైతన్యం లేదు, ఆ మాట మంచి తీరు లేనే లేదు. ఎవరిని బడితే వాళ్ళు అవధూత లేనట్లు అనుకుంటారు. కాబట్టి అర్థమైన ఇది అవలక్షణ ధూత లక్షణం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి నాయనలారా. అప్లోడ్ అయ్యేది కష్టమైపోతే ఎక్కువగా చెప్తా ఉంటే ఉత్తర మాట అర్థం కానీ కాదు. సులభంగా నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి మహామంత్రం రామ మంత్రం, కృష్ణ మంత్రం, శక్తి మంత్రం, శివ మంత్రం. ప్రపంచంలో 4 మంత్రాలు చాలా గొప్పగా ఉంది. ఇవి 4 యుగాలకు, 4 వేదాలకు
33 కోట్ల దేవతలకు, 84 కోట్ల జీవరాశులకు, సప్త సముద్రాలకు, సర్వవ్యాపకమైనటువంటి నవకోటి భూమండలానికి అర్థమైన 4 విధాలు. 1 రామమంత్రం, 1 కృష్ణ మంత్రం, 1 శక్తి మంత్రం, 1 శివ మంత్రం. ఈ 4 మంత్రాలను తెలుసుకుంటే అర్థమైన నీ మంత్రము నువ్వే గొప్ప శివుడివి. అర్థమైన పంచభూతాలు నీలో ఉన్నాయి, నువ్వు పంచభూతాల్లో ఉన్నావు, పరమేశ్వరుడిలో నువ్వు ఉన్నావు, నీలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇది తెలుసుకునేటువంటిది మహామంత్రం. ఇప్పుడు చెప్పేస్తా ఉన్నాను రహస్యం. ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. ఇది అవధూతలైన, నాగసాధువులైన, బైరాగులైన, విరాగులైన, యోగులైన, ఎటువంటి తపస్సిద్ధులైన, ప్రపంచాన్ని తల్లకిందలుగా చుట్టూ వచ్చేటువంటి వారైనా 33 కోట్ల దేవతలను అవగతనం చేసుకునేటువంటి ఆశీర్వచనాలు అందుకునేటువంటిది, పరమైశ్వర్యము పరమానందము పొందేటువంటిది ఏకైక మంత్రం. ఎన్నిసార్లు చేయాలి, దీనికి ఫస్ట్ ఉండాలా, దీనికి సంసారం వదిలేయాలా, అడవుల్లో ఉండాలా, ఊర్లో పిచ్చి ప్రశ్నలు వేసుకోకూడదు. ఎవడు ఎట్లట్టుంటే ఎవడెవడు అట్లట్ల, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ దేశం వాడైనా, ఏ కాలం వాడైనా, ఏ సైజు నుంచి ఏ సైజు దాకా, ఏ సైజు నుంచి ఏ సైజు దాకా అయినా, అంటే చిన్న నుంచి పెద్ద వరకు, చిన్న నుంచి పెద్ద వరకు, చిన్న నుంచి పెద్ద వరకు, ఏ జాతి వాడైనా ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. అంటే అక్షర లక్షలు. ఈ పదంలో ఎన్ని అక్షరాలు ఉందో మీరు నోట్ చేసుకుంటా. అన్ని లక్షలు మీరు ఏకాగ్రతగా తప్పించగలిగితే ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ కాలం వాడైనా సర్వేశ్వరుని కృపకు పాత్రుడు. పరమానందము పరమాద్భుతము తాను సొంతం చేసుకుంటాడు. ఆయ్ సాంబా, ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. 3 పదాలు ఇవి. ఆయ్ సాంబా కాశీవో జై శ్రీరామ్. ధర్మభిక్షకుని కదా, ధర్మభిక్ష పాత్ర నంబర్ 9343797339. ధర్మభిక్ష తదైవచ. ధర్మభిక్ష పెట్టి నేను చెప్పినటువంటి మంత్రాన్ని, నేను చెప్పినటువంటి పద్ధతిని అవలంబించి వాడుకోండి, ఉపయోగించుకోండి, మీ జన్మలు తరింపజేసుకోండి. సాక్షాత్ పరమేశ్వరుని కృపకు పాత్రలు కండి. ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ఏ ప్రాంతం వాడైనా మీరు బతకండి. మీ ఆజుబాజు అక్కపక్కన వాళ్ళని కూడా బ్రతికేదానికి వదిలిపెట్టండి. మీ బతుకు ఎవరు అడ్డం రాకుండా చూసుకోండి, మీరు ఎవరు బతుకు అడ్డం పోకుండా చూసుకోండి. అర్థమన ఈశ్వరుడు అందరినీ కాపాడేవాడు, అందరికీ బతుకులు ఇచ్చేవాడు, అందరూ తప్పు చేస్తే శిక్షించి దండించేవాడు ఈశ్వరుడు ఒకడే ఉన్నాడు. ఆడి ముందర ఎవడి ఆటలు జరగవు, సాగవు. శుభం భూయాత్తనైందారా. కాశీ గురువు గారు, భారద్వాజ ఆశ్రమ సంస్థాపకులు సుధాకర్ స్వామీజీ. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. శుభం భూయాత్.